వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నామండి హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే మన గుండెను చాలా బలంగా, దృఢంగా చేసుకోవడానికి అట్ ద సేమ్ టైమ్ బీపీ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడడానికి ఒక మంచి రెమెడీ ఉంది. ఈ రెమెడీని రెగ్యులర్‌గా మీరు వాడడం వల్ల ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు. అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు సుధాకర్ రెడ్డి గారు. సో సార్ ద్వారానే అసలు ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎప్పుడెప్పుడు తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి అట్ ద సేమ్ టైం బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఒక రెమెడీ ఉంది. ఈ రెమెడీని రెగ్యులర్‌గా పాటించడం వల్ల మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారంటున్నారు కదా! ఆ రెమెడీ ఏంటో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. ఎవరైనా కూడా ముందు గుర్తించవలసింది ఏంటంటే లివర్ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలండి ఎవరైనా కూడా. మీకు నేల ఉసిరితో లివర్ డీటాక్సిఫికేషన్ చేశాను. అంటే లివర్‌ని క్లీన్ చేసుకునే విధానాన్ని మీకు చెప్పాను. యెస్ సార్. అట్‌లీస్ట్ ఒక 3 రోజులైనా నేల ఉసిరి డికాషను చేసుకుని ఎర్లీ మార్నింగ్ తాగి, ఆ 3 రోజులు కూడా వేపుడు ఫ్రై ఐటెమ్ తినకుండా ఉంటే మనకి ఎప్పుడైతే లివర్ కరెక్ట్గా క్లీన్ అవుతుందో మనకి ఏదైనా వాడి రెమెడీ బాగా పనిచేస్తుందండి. ఓకే సార్. అలాగ మనం లివర్ని ముందు డిటాక్సిఫై చేసుకుంటే చాలా మంచిదండి. ఓకే సార్. అందరికీ ఐడియా ఉన్నది అర్జున చాల్ అంటారు. ఓకే సార్. తెల్లమద్ది చూర్ణం అర్జున్ చాల్ అంటారు అండి. ఇది చాలామంది మనకి ఎక్కువ యూఎస్ అక్కడ ఉండేవాళ్ళు చాలామంది దీన్ని ఒక ఛాయ్ కింద వాడతారు. ఓకే సార్. దాన్ని కాంబినేషన్ ఏంటంటే అశ్వగంధ. ఓకే సార్. అశ్వగంధ అన్నది మనకి కాంబినేషన్ అండి. అశ్వగంధ వల్ల ఏమవుతుందంటే గుండెకి వెళ్ళవలసిన రక్త ప్రసరణ కరెక్ట్గా వెళ్తూ గుండెలో నుండే నరాలు ఏవైతే ఉంటాయో అవి బలాన్ని చేకూరుస్తాయండి. ఓకే సార్. అందువలన అశ్వగంధ అర్జున చూర్ణాన్ని తీసుకుని మనం ఈరోజు ఒక రెమెడీ తయారు చేస్తున్నామండి. దీనివల్ల ఏమవుతుంది, ఎవరు బీపీ వచ్చిన పేషెంట్ ఎవరైనా కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరిగి బీపీ లెవెల్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు చాలామందికి గుండెకి సంబంధించిన సమస్యలు రావడం జరుగుతుంది. ఎవరైనా బీపీ పేషెంట్కి చాలా వరకు హార్ట్ మీద లోడ్ పడుతుంది. ఈ గుండెకి సంబంధించిన సమస్యలు ఈరోజు వయసుతో నిమిత్తం లేకుండా 25 నుంచి కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. ఈ తెల్లమద్ది చూర్ణానికి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా ఉండి గుండెకి రక్త ప్రసరణ సరిగ్గా అవ్వి దాంతోపాటు గుండెకి బలాన్ని చేకూర్చడానికి అశ్వగంధ కాంబినేషన్ కింద పనిచేస్తుందండి. దీన్ని ఏంటంటే మనకు ఆవు పాలలో కలిపి తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆవు పాలతో చేసిన అశ్వగంధం తీసుకొచ్చాను. దాని కాంబినేషన్ కింద నాకైతే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరూ అలా వాడుతున్నారు. వాళ్ళ రెమెడీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది తెల్లమద్ది చూర్ణం అండి. ఇది వచ్చేసి అశ్వగంధ ఆవు పాలతో శుద్ధి చేసిందండి. ఓకే సార్. ఒకసారి చూడండి. ఓకే సార్. ఇది ఆవు పాలతో నాటు ఆవు పాలతో చేసిందండి. ఇది కొంతమందికి ఇప్పుడు నేను అవైలబిలిటీ ఎవరికైనా కావాలంటే నేను ఇస్తాను, సప్లై చేస్తాను. నా వల్ల కుదరని పక్షంలో కూడా కొంతమంది ఇంటి దగ్గర నాటు ఆవు పాలు తీసుకుని అశ్వగంధ చూర్ణం నేను 1/4 స్పూన్ వేస్తాను. చూడండి, ఒక గ్లాస్ నీళ్ళు వేయండి మీరు. ఓకే సార్. ఎలా ప్రిపేర్ చేస్తావు ప్రిపరేషన్? మనం చూర్ణం తడి ఉండకూడదని స్పూన్ వేడి చేస్తున్నానండి. ఓకే సార్. 1/4 స్పూన్ అండి. ఓకే సార్. 3/4 స్పూన్ వేసాను, ఎందుకంటే ఆవు పాలతో చేసిన పొటెన్సీ ఎక్కువ ఉంటుందండి. ఓకే సార్. ఇది తెల్లమద్ది అండి. ఓకే. అర్జున. ఓకే సార్. ఇది ఎవరెవరు వాడచ్చు అన్నది కూడా క్లియర్గా చెప్తానండి. ఓకే సార్. ఇప్పుడు చాలామంది 30 ఏజ్ క్రాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇది ఒకరోజు అశ్వగంధ చూర్ణం, ఒకరోజు ఏమో తెల్లమద్ది, ఈ 2 కలిపి తీసుకోవచ్చు. ఓకే సార్. లేదంటే ఒక 41 డేస్ కంప్లీట్ అశ్వగంధ తెల్లమద్ది చూర్ణం వాడి తర్వాత అశ్వగంధ చూర్ణాన్ని కూడా వాడుకోవచ్చు. దీన్ని ఈ 2 1:1 రేషియోలో తీసుకున్నానండి. ఎవరైనా డయాబెటిక్ లేని వాళ్ళు అయితే ఉంటే కండ చక్కెర కూడా వేసుకోవచ్చు. ఓకే సార్. కండ చక్కెర వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. ఓకే సార్. తక్కువ క్వాంటిటీలో వేసానండి నేను కండ చక్కెర. ఓకే సార్. అండి కండ చక్కెర అంటే మిశ్రీ. ఇది ఎప్పుడు తాగొచ్చు? ఎస్ సార్. ఇది ఎప్పుడు తాగొచ్చు అంటే సాయంత్రం భోజనం అయిపోయిన తర్వాత తాగొచ్చు, లేదంటే పొద్దున్న టిఫిన్ అయిపోయిన గంట తర్వాత తాగొచ్చు. ఓకే సార్. సాయంత్రం భోజనం అయిపోయిన గంట తర్వాత అయినా. ఇది దేని మీద పనిచేస్తుంది? మళ్ళీ నిద్రలేమి మీద పనిచేస్తుంది. అంటే స్టార్టింగ్ నిద్ర హాయిగా పడుతుంది, ప్లస్ హార్ట్ మీద లోడ్ పడకుండా ఉంటుంది, ప్లస్ మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, గుండెకి బలాన్ని చేకూరుస్తుంది. ఓకే సార్. గుండె పనితీరుని మారుస్తుంది. చాలామంది బీపీ, కొంతమందికి ఏమవుతుందంటే ఒకేసారి లో బీపీ అయిపోతూ ఉంటుంది, వాళ్ళ మీద కూడా పనిచేస్తుంది. ఓకే సార్. ప్లస్ కొంతమంది హై అవుతూ ఉంటుంది, అంటే ఆ స్థాయిలు పెరగకన్నా ట్యాబ్లెట్ వరకు వెళ్ళకన్నా కూడా మెయింటైన్ అవుతుంది.
సార్ అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటారు హార్ట్ ప్రాబ్లమ్స్? హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఎందుకు వస్తున్నాయంటే చాలామంది ఇదివరకు ఉన్న కరెక్ట్గా నిద్రపోవట్లేదు కదండి. ఎస్ సార్. సాయంత్రం పూట నిద్ర అన్నది సరిగ్గా పోవట్లేదు, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లస్ చాలామంది ఏంటంటే బయట ఫుడ్ని ఎక్కువ తీసుకుంటున్నారండి. ఓకే సార్. దానివల్ల ఏమైంది, ఈ బయట ఫుడ్ వలన ఎక్కువ చాలా ఇబ్బంది అవుతుందండి. చాలామందికి గమనించట్లేదు, ఫుడ్లో టేస్టింగ్ సాల్ట్ అని వస్తుంది, చైనా సాల్ట్ అంటారు, అజోనోమోటో అంటారు. మనం బయట ఏ బిర్యానీ తిన్నా కూడా దాంట్లో అజోనోమోటో యాడ్ అవుతుందండి. ఓకే సార్. మన ఇంట్లో ఉన్న బిర్యానీ టేస్ట్ ఉండలేదు, బయట బిర్యానీ టేస్ట్ ఉంటుందంటే ఏంటి, వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయటం వల్ల అట్లా ఉంటుంది. మనం బయట దానికి ఎడిక్ట్ అయిపోయి బయట ఫుడ్ తీసుకుంటాం వల్ల బాడీలో ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటాం వల్ల, డిఫరెంట్ ఆయిల్స్ తీసుకుంటాం వల్ల హార్ట్ మీద లోడ్ పడి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవుతున్నాయి. ఓకే సార్. ఈ అజోనోమోటో అన్నది చాలా డేంజర్ అండి. ఇది వెళ్ళి డైరెక్ట్ హార్ట్ మీద లోడ్ పడుతుంది. అందుకే మనం బయట ఫుడ్ అవాయిడ్ చేసుకుని ఇంట్లో నచ్చిన ఫుడ్ని తినండి, ఏం పర్వాలేదు. కానీ ఎర్లీగా తిన్న తర్వాత మట్టుకు అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైనా నడవాలి ఎవరైనా కూడా. మనకి టీ తయారైందండి. ఓకే సార్. వడగడదాం అనుకుంటాం. సరే, ఇప్పుడు హార్ట్ బ్లాక్స్ ఉన్నాయి. హార్ట్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం వల్ల బెటర్ అంటారు వాళ్ళు. ఈ హార్ట్ బ్లాక్స్ రాకన్నా కూడా ప్రివెంట్ చేసే గుణం ఉందండి. ఓకే సార్. ఈ అర్జున టీ ఇప్పటి నుంచి కాదండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా చాలామంది అశ్వగంధ, అర్జున చూర్ణం, ఇంకా పటికి బెల్లం కలిపి తీసుకుంటారండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు పటికి బెల్లం కలుపుకోరండి, డైరెక్ట్ దాంట్లో వేసుకోవాలంటే మనం జీలకర్ర పొడి వేసుకోవచ్చు. ఓకే సార్. టేస్ట్ గురించి జీలకర్ర పొడి వేసుకోవచ్చు. ఇలా తీసుకుంటాం వల్ల అట్లీస్ట్ మనం సంవత్సరంలో ఒక 3 months అయినా ఇట్లా వాడటం వలన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం చాలా ఉంటుందండి. ఇది మా గురువు గారు ఒక ఆయన ఉన్నాడు, 90 సంవత్సరాలు ఉన్నాయి ఆయన, ఇప్పుడు లేరు. ఆయన కూడా ఈ టీని రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉండేవారు. ఆయనకి ఉన్నంతకాలం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నవి లేవండి. ఆయన రెమెడీ ద్వారా నేను ఇట్లా మీకు అందించడం జరుగుతుంది. ఇది మీ కాంబినేషన్ మీకు క్లియర్గా అర్థమైందో లేదు చూడండి. 1/4 స్పూన్ అర్జున చూర్ణం, 1/4 స్పూన్ అశ్వగంధ చూర్ణం. దీనివల్ల బాడీ మీద హెవీ లోడ్ పడకన్నా ఉండి, హార్ట్ మీద లోడ్ పడకన్నా ఉండి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మనకి బీపీని పెరుగుతుంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి లో బీపీలో ఉన్న పేషెంట్కి కూడా ఉపయోగపడుతుంది. ఓకే సార్. దీన్ని ఫిల్టర్ చేద్దాం సార్. ఇది సార్, మనం ఈ రెమెడీ పాటిస్తున్నాం కదా, ఈ రెమెడీ పాటిస్తూ మన ప్రేక్షకులు ఎలాంటి ఆహారపు అలవాట్లు, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు ఎలా అంటే అండి, యాక్చువల్గా మామూలుగా కూడా చికెన్ అన్నది అంత మంచిది కాదండి. ఓకే. ఒకవేళ తీసుకుంటే ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఉన్నారు, వెజిటేరియన్స్ ఉన్నారు, ఫిష్ ఐటమ్ ఎక్కువ ప్రిఫర్ చేసుకుని కతిమ ఐటమ్స్ కొంచెం దూరం పెట్టుకుని, ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్ తిన్నప్పుడు 2 పూటలు తినొద్దండి. ఒక పూట తిన్న తర్వాత సాయంత్రం పూట వెజిటేరియన్ తినాలి. చాలామంది ఏంటంటే తెచ్చుకున్నాం కదా అని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, మళ్ళీ తర్వాత రోజు పొద్దున్న కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తింటారు. అది కరెక్ట్ కాదు. వేడివేడిగా తినాలి, దాంతోపాటు ఒక పూటే తినాలి. తిన్నప్పుడు మనకు సాయంత్రం తిన్న ఫుడ్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, వల్ల మా ఫర్దర్ కాంప్లికేషన్ లేకుండా ఉంటాయండి. చూశారు కదండి, మీరు కూడా రెగ్యులర్గా ఇంట్లో సార్ చెప్పినట్టు 3 నెలలు రెగ్యులర్గా మీరు, అంటే ఇయర్లో ఒక 3 నెలలు రెగ్యులర్గా ఇలా తీసుకోవడం వల్ల దీన్ని మీరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండొచ్చు. అండ్ బీపీని కూడా, బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా బీపీని ఫ్లక్చువేట్ కాకుండా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన బ్లడ్ని కూడా క్లెన్స్ చేసుకోవచ్చు అని చాలా చక్కగా వివరించారు. సో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సార్కి మన తరపు నుంచి, మన ప్రేక్షకుల తరపు నుంచి, సార్ నిజంగా మా తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ సార్. నమస్తే.